కొద్దిమంది ఆడవాళ్ళలో ఈ పీరియడ్ సమస్యతో పాటుగా వైట్ డిశ్చార్జ్ అనేది చూస్తూ ఉంటాం. సో తెల్ల బట్ట అంటాం. నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్. సో ఇది వైట్ డిశ్చార్జ్ అనేది సాధారణంగా చాలా మందిలో కనిపిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అది టీనేజ్ దగ్గర నుంచి కొంతమంది స్టార్ట్ అవుతుంది, కొంతమంది మిడిల్ ఏజ్ లో, ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. అసలు ఏంటి దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా క్లియర్ కట్ రీజన్. రెండవది ఇన్ఫెక్షన్స్ అనేవి కారణాలు. మూడవది మన లైఫ్ స్టైల్ కారణాలు కూడా ఉంటాయి. సో ఇలా డెఫినెట్గా ఈ యొక్క తెల్లబట్ట సమస్యని మనం చాలా ఇమీడియట్ గుర్తించాలి. కంటిన్యూగా ఎవరిలో అవుతుంది, దానికి గల కారణాలు ఏంటి అంటే, ప్రతి మనిషి యొక్క శరీర తత్వం బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా కామన్ రీజన్. బట్ అందరిలో ఏ కారణం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చింది అనేది మాత్రం మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి బాడీ యొక్క నేచర్ ను బట్టి హోమియోపతి మెడిసిన్స్ వాడితే గనక వైట్ డిశ్చార్జ్ అనేది మనం పూర్తిగా నయం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. బట్ ఇది ఏజ్ పైబడిన వారిలో కూడా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో ఇది కొంతమంది సాధారణంగా ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే కొన్ని వేరే రకమైనటువంటి డిసీజెస్ యొక్క ఇనీషియల్ సిమ్టమ్ లేదంటే దాని యొక్క సైన్ గా కూడా చెప్పొచ్చు. అంటే ఒక్కోసారి కొంతమందికి అంటే యూట్రైన్ క్యాన్సర్స్ కానీ లేదా సర్వైకల్ క్యాన్సర్స్ కానీ వెళ్ళే అవకాశాలు ఉండేటప్పుడు కూడా ముందుగా ఇలాంటి యొక్క లక్షణాలు కనిపించే అవకాశాలు కొద్ది మందిలో చూస్తాం. సో వీటిని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. సో ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గమనించి డాక్టర్ ని కలిసి డాక్టర్ తో క్లియర్ కట్ గా మాట్లాడి దాని యొక్క సిమ్టమ్స్ అనేది మీరు క్లారిటీగా చెప్తే గనక కేవలం హోమియోపతి మెడిసిన్స్ ద్వారానే ఈ యొక్క కండిషన్ మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు.